నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. బెట్టింగ్ యాప్స్ సృష్టించిన కలకలం అంతా ఇంత అయితే కాదు. ఇక్కడ చిన్న తెర, పెద్ద తెర, బుల్లి తెర, వెండి తెర సంబంధం లేదు. ప్రతి ఒక్కరి పేర్లు సెలబ్రిటీస్గా ఉన్న వాళ్ళే చాలామంది పేర్లు ఇక్కడ వినిపించాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు బెట్టింగ్ యాప్స్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వెళుతూ ఉంది. ఏం చెప్తారు? అసలు విషయం ఏంటంటే కింగ్డమ్ సినిమా వస్తుంది పాపం విజయ్ దేవరకొండది. తన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఇవి. ఓకే, ఎందుకు? ఏ రోగం కొంతమందికి ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి ఈ గుడ్డు మీదీకలు పీకే వాళ్ళు అంటారు చూసావా, అదొక బ్యాచ్ ఉంటుంది. అదేం ఆనందమో తెలియదు కానీ కావాలని వాళ్ళని డిగ్రేడ్ చేసి అది ఆనందం పొందుతూ ఉంటారు. చాలా రోజుల తర్వాత విజయ్కి ఫ్యామిలీ స్టార్ ఏదో అనుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది. లైగర్ ఏదో అనుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది. అదే పెట్టిందిలే ఎంతో కొంత. ఖుషి బాల సినిమాలు మనకు తెలియదు కదా ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. లైగర్ విషయం తెలుసా, యాక్చువల్గా విజయ్ దేవరకొండకి స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉంది, కాకపోతే పూరిని నమ్మాడు. పూరిని అడిగితే ఏం తీస్తున్నావో చూపి అంటే ఎప్పుడు చూపించేవాడు కాదు. ఓ చిన్న ఫైటో లేకపోతే చూడు ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చినాడు, మొత్తం ఎంత బాగా వచ్చిందేమో అనుకుంటారు వీళ్ళు కూడా. అస్సలు చూపిలా. ఒక్కసారన్నా సినిమా చూపిస్తే మాకు దాని మీద కొద్ది గొప్ప ఉండేది కదా అనేది ఇప్పటికీ ఆయన ఫీలింగ్, వాళ్ళ నాన్న ఫీలింగ్, వాళ్ళందరూ ఫీలింగ్. చూపిస్తారు కదా చేసేటప్పుడు. అంటే పెద్ద డైరెక్టర్ కదా అప్పుడు విజయ్ దేవరకొండకి ఆయన కొంచెం అరే పూరి గారు, సో ఆ గౌరవంతో అడగరు. కానీ పూరి గారిని కూడా తప్పు పట్టలేము. ఆయన తీసిన సినిమాలు ఎలా నీకు అవును ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే, ఒకప్పుడు సినిమా మనం ప్రసాద్స్లో ప్రివ్యూ వేస్తేనే చూసి మాట్లాడుకొని ఎంత పెట్టి కొనొచ్చు డిస్కస్ చేసుకొని ఓ రేట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఒక కాంబినేషన్ చెప్పి నువ్వు క్లాప్ కొడితే చాలు సుట్కేసులు మీ హక్కులు వాకే ఇవ్వండి అని. అది ఎట్లుందో నీకు అనవసరం ఇంకా. సో అట్లా ఆ బ్లైండ్గా నమ్మినటువంటి సిచ్యువేషన్. సరే పోన్లే ఏదో అయ్యింది. ఇప్పుడు విషయం ఏంటంటే కింగ్డమ్ అనే సినిమా వస్తుంది. అబ్బాయికి ఎంతో కొద్ద ఆ లుక్ అవన్నీ చూసేసరికి చాలామందికి అరే ఇది ఇంకో సలార్లాగా ఉంది, దేవర్లా ఉంది, అదోలా ఉంది, ఇదోలా ఉంది అని అప్పుడే పెట్టారు, కేజీఎఫ్లా ఉంది అని. బట్ పాజిటివే వచ్చింది కొంచెం. ఈ సినిమా ఎక్కడ హిట్ అవుతుందో అని చెప్పేసి కళ్ళమంట పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అసలు విజయ్ దేవరకొండ గారు అంటే పర్సనల్గా మనకు తెలుసుకున్నప్పుడు చాలా మంచి అబ్బాయి. ఎవరికన్నా కాస్త ఇబ్బందిగా ఉంది అని అంటే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, రౌడీ అని పిలుస్తూ ఉంటారు కానీ చాలా అభిమానులు నిజం చెప్పాలి అని అంటే. కానీ ఆయన ఫ్లాప్ను చూసేవాళ్ళు ఇండస్ట్రీలో కళ్ళు కుట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? అంటే ఇక మనకంటే బాగా ఎదుగుతున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే A23 అనే ఒక యాప్ తను ప్రమోట్ చేశాడు. దాన్ని అంతకుముందు షారూఖ్ ఖాన్ గారు చేశారు, అంతకుముందు సచిన్ టెండూల్కర్ చేశాడు. సచిన్ టెండూల్కర్ భారతరత్న, ఖేల్ రత్న, అసలు మన ఇండియాకే ఒక ఆనిముత్యం. ఆయన చేసినప్పుడు ఇండియా పరువు తీసేదైతే ఆయన చేయడుగా కదా. షారూఖ్ ఖాన్ గారు కూడా మన పరువు తీసేవైతే చేయడుగా అని నమ్మి విజయ్ దేవరకొండ కూడా యాడ్ చేశాడు. బట్ దాంట్లో ఇంకోటి కూడా ఉంది. అది ఏంటి, ఇట్స్ నాట్ ఏ బెట్టింగ్ యాప్. బెట్టింగ్ యాప్ వేరు, గేమింగ్ యాప్ వేరు, స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ వేరు. బెట్టింగ్ యాప్ ఏంటి, దాంట్లో పేరులోనే బెట్ ఉంది, ఖచ్చితంగా నువ్వు డబ్బులు పెట్టే ఆడాలి, రైట్. గేమింగ్ యాప్స్ ఏంటంటే స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు లైక్ లూడో కింగ్, నువ్వు నీ ఇంట్లో నేను నా ఇంట్లో మనమే ఆడుతూ ఉంటాం. లూడో కింగ్ నువ్వు నేను కలిసి ఆడతాం, కానీ నువ్వు మీ ఇంట్లో ఉంటావు, నేను మా ఇంట్లో ఉంటాను. నలుగురు ఫ్రెండ్స్ జాయిన్ అవుతాం, ఊరికి ఆడడం ఎందుకని తలో 10 రూపాయలు 20 రూపాయలు వేసుకొని ఆడుతూ ఉంటాం, ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు. ఆ టైప్ ఒక గేమింగ్ యాప్ని తను ప్రమోట్ చేశాడు. యాక్చువల్ చెప్పాలంటే దానివల్ల ఏం ఆత్మహత్యలు రావు. ఇప్పుడు నీ డబ్బులు నాకు వచ్చినంత మాత్రాన నువ్వు మీ ఇంట్లో ఫ్యాన్కి చుండి కట్టవు, నా డబ్బులు నీకు వచ్చినంత మాత్రాన నేను కూడా 5 అంతస్తుల మేడ నుంచి దూకి చావను, ఓకేనా. బెట్టింగ్ యాప్ వేరు, ఇది వేరు. దీంట్లో లక్షల నష్టం కూడా ఉండి చావదు. సో ఈ టైప్ అయితే నువ్వు గెలవాలి లేదా నేను గెలవాలి. అండ్ బెట్టింగ్ యాప్స్ అంటే కంపల్సరీ బెట్టింగ్ యాప్ ఇక అది ఖచ్చితంగా నువ్వు ఎవడో అడ్రస్ లేనివాడి దగ్గర డబ్బులు వేసేస్తావు, అది నీకు వస్తుందో రాదో తెలియదు, ఎదురు చూసి లక్కీ లాటరీగా ఉన్నట్టేమా, అదే అంతే సింపుల్. ఇప్పుడు ఇట్లాంటిది ఒకటి ప్రమోట్ చేస్తే, అండ్ దానికి కూడా తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ నిషేధం అండి.
గేమింగ్ యాప్ని కూడా నివారణ చేసే చర్యలు జరుగుతున్నాయి కానీ పూర్తిగా నిషేధించాల. అయినప్పటికీ ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు తెలుగులో కాకుండా మీరు ఇంకెక్కడైనా వేసుకోండి అన్నారు. ఎక్కడైతే ఇది లీగలైజ్డో, ఎక్కడైతే దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవో ఆ రాష్ట్రాల్లో మీరు ప్రదర్శించుకోండి మీ ప్రదర్శనని. ఇక్కడ మాత్రం వద్దని అగ్రిమెంట్ 20 పేజీల అగ్రిమెంట్లో వాళ్ళు రాస్తే అవునని వాళ్ళు కూడా ఓకేనండి అని చెప్పారు. దానికి విజయ్ దేవరకొండ వాయిస్ కూడా ఉండదు, డబ్బు కూడా చెప్పలేదు, ఎవరిదో వాయిస్ ఉంటుంది, హిందీలో డబ్బింగ్ అయిపోతుంది. దాన్ని ఎక్కడెక్కడో వేసుకున్నారు. అది కూడా 1 ఇయర్ కాంట్రాక్టే. సెకండ్ ఇయర్ నువ్వు చేయాలి, కొనసాగింపు చేయాలంటే మళ్ళీ నీకు చిల్లరగా రెన్యువల్ చేయాలి. ఓకే, వాళ్ళు దానికి ఒప్పుకోలే. 1 ఇయర్కే అయిపోయింది, ఇక అంతే, ఇక చాలే అనుకున్నారు. అది ఎప్పటిదో సంత. ఇప్పుడు దాన్ని తీసి విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ అని తీసేసి బెట్టింగ్ యాప్లను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేశాడు. ఇట్లాంటి వాడి కింగ్డమ్ సినిమా మీరు ఎందుకు చూస్తారు, మీ పిల్లల చావు కారణమైన వాడి సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్లో. అసలు ఆయనకు సంబంధమే లేదు, అసలు బెట్టింగ్ యాప్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తను ప్రమోట్ కూడా చేయలేదు, తన కాంట్రాక్ట్ కూడా లేదు. అది ఏమి ఆత్మహత్యలు చేసుకొని చచ్చే యాప్ కూడా కాదు. ఇప్పుడు లూడో కింగ్కి ఎవడు ఆత్మహత్య చేసుకోడు, నీకు అర్థమైందా? మన నలుగురు తంబోలాకి ఎవడు ఆత్మహత్య చేసుకోడు, మన నలుగురు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడతాం, ఎవడో ఒకడు గెలుస్తాడు, ఆనందం. వాడికి ఫాస్ట్ ఫై అయింది, వీడికి లైన్ అయింది, ఇంకొకటికి ఇంకేదో అయింది, ఇంకొకటికి ఇంకేదో అయింది, అలా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అవి. దాన్ని తను ప్రమోట్ చేస్తే దాని పేరు A23. సో దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు విజయ్ దేవరకొండని ట్రోల్ చేస్తున్నారు. ఇది విషయం. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మనం ఏం మాట్లాడాలో కూడా తెలియదు. నోటీసులు పంపించేశారు, ఇక రేపే అరెస్టు. అసలు విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఈ సినిమా ఆగిపోయింది. కానీ యాక్చువల్గా ఇప్పటికీ ఫస్ట్ నుంచి అది ఒకటే మాట. ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంతకుముందు అందరూ ప్రమోట్ చేసిన వాళ్ళే. ప్రకాష్ రాజ్ గారు బయటకు వచ్చి మాట్లాడారా? ఎస్, మేము అప్పుడు ప్రమోట్ చేసాము, బట్ దాని సివియారిటీ ఎంత ఉందని తెలీదు, బట్ అప్పుడు అది అయిపోయింది. ప్రకాష్ రాజ్ చేసింది కూడా రమ్మీ. అదే ఏదైనా ఇప్పుడు వీళ్ళందరి పేర్లు వచ్చాయి కాబట్టి చెప్తున్నా. ఏదైనా సరే యాప్ బెట్టింగ్ వచ్చరికి అంతా లింకప్ చేసేస్తున్నారు కాబట్టి క్లియర్ కట్గా చెప్పారండి. విజయ్ దేవరకొండ గారు కూడా ఆయన వర్షన్ అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇవన్నీ ఫాల్స్ న్యూసెస్ బయటకు వస్తున్నాయి అని అంటే కొంతమంది హీరోల మధ్యలోనే అంటే ఆ ఫ్యాన్స్ హీరోలు బాగానే ఉంటారులే. ఇప్పుడు నేను అదే ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు నీ అభిమానులు నా అభిమానులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకంటే ఎక్కువ నీ సినిమా హిట్ అవ్వద్దు, నీకంటే ఎక్కువ నా సినిమా హిట్ అవ్వద్దు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మొన్న కూడా ఒక వార్త వచ్చిందమ్మా, ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. విజయ్ దేవరకొండని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నానియే. అసలు ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని యాక్సెప్ట్ చేయకపోతే ఈరోజు విజయ్ దేవరకొండ ఎక్కడ ఉండేవాడని రాసుకొచ్చారు. దీనికి అసలు క్లారిటీ ఇవ్వాలంటే అసలు ఏం జరిగిందో చెప్పనా. నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్పే అటు మహానటి ట్రావెల్ అయింది, చివరికి కల్కి దాకా వచ్చింది. ఓకేనా, ఫ్రెండ్స్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో అదే అనబోతున్నాను. ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోనే కదా ఒక చిన్న పార్ట్ ఉంటుంది అయింది. మళ్ళీ తర్వాత వీళ్ళు ఈయనను పెట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా తీశారు వీళ్ళు. తర్వాత స్వప్నదత్ వాళ్ళ దాంట్లో ఒక సినిమా ఉంది, నాగశ్వినే చెయ్యాలి, వాళ్ళ హస్బెండ్ వైఫ్లే కదా చెయ్యాలనే టైంలో కొంచెం చిల్లర బాగానే పెడుతున్నాము, సబ్జెక్ట్ బాగుంది, సెకండ్ హీరోగా విజయ్ దేవరకొండ అనుకున్నా, మెయిన్గా ఒక ఆయనను పెడితే బాగుంటుంది, అప్పుడప్పుడు హిట్ ఉన్న వాళ్ళు శర్వానందో నానియో లేకపోతే ఎవరైనా పెడితే కొంచెం లైక్ ఉంటుంది అని అనుకున్నారు. అట్లా నానిని పెట్టారు. అయితే యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు ముందే అనుకున్న సినిమాలకు నాని వచ్చాడే కానీ నాని విజయ్ దేవరకొండని తీసుకురాలా. అలా సినిమా అలా ఎప్పుడు నాని గారు కూడా అనలేదు చిచ్చి అనలా. ఇప్పుడు మొన్న రిలీజ్ కూడా అవ్వాల సినిమా, అలా. అండ్ ఆ పిల్ల మాలవికను కూడా తను ఇప్పటి వరకు ప్రతి సినిమాలో రిపీట్ చేసుకుంటా ఉంటాడు. సో నాగ్ అశ్విన్కి ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటే తరచు వాళ్ళని ఎక్కడో చోట కనిపిస్తూ ఉండేలా చేస్తారు. అంతే. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఎక్కడున్నా సరే అందరూ సునీల్ పట్టుకొస్తూ ఉంటారు, ఫ్రెండ్షిప్ కాబట్టి. అదే కదా నువ్వు అంటే నాకు అభిమానం. పులి గారు ఒక రకంగా చెప్పాలంటే పూరి గారు అలీ గారిని తెచ్చినట్టు. సో దానికోసం దీనికి అసలు లింకప్ కాదు. బట్ సరే, ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండ మీద వచ్చే ఈ వార్తలు ఏదైతే ఉన్నాయో A23 యాప్ ఈయన ఏదో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. తను ఏదో చక్కగా సినిమా చేసుకుంటున్నాడు. వీలైతే ఆ సినిమా చూసి బాగుంటే బాగుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఆ హక్కు అయితే ఎవరికైనా ఉంటుంది. థ్యాంక్ యూ.